హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. 10th క్లాస్ ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన దశ. 10thలో సాధించే మార్కులు, సబ్జెక్ట్ నైపుణ్యాలు భవితకు పునాదిగా నిలుస్తాయి. అంతేకాకుండా 10thలో వచ్చే మార్క్స్ని బేస్ చేసుకొని ఉన్నత విద్య కోసం కోర్సులను సెలెక్ట్ చేస్తుంటారు. 10th క్లాస్ ఎగ్జామ్స్లో మార్పులు, పరీక్షా విధానంలో మెరుగైన స్కోర్ ఎలా పొందాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు. ముందుగా ఎగ్జామ్స్ అనే ఫోబియా నుండి బయటపడాలి. చాలా కూల్గా ఉంటూ ఎగ్జామ్స్ ముందు రివిజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎగ్జామ్స్ ముందు ఎంతగా ప్రిపేర్ అవుతామో చదివిన విషయాలను ఎగ్జామ్లో ఎగ్జిబిట్ చేయడం కూడా అంతకంటే ముఖ్యం. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే ఆన్సర్స్ రాయకుండా మొత్తం పేపర్ను 1 or 2 times చదువుకోవాలి. ఆన్సర్స్ బాగా వచ్చిన క్వశ్చన్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. బోర్డర్స్, మార్జిన్స్ నీట్గా ఉండేలా చూసుకోవాలి. బాగా వచ్చిన ఆన్సర్స్ ప్రశ్న నెంబర్ కరెక్ట్గా వేస్తూ రాయడం మొదలుపెట్టాలి. పాయింట్ వైజ్గా రాస్తూ బోర్డర్స్కి లోపల నెంబరింగ్ ఇవ్వాలి. హెడ్డింగ్ అండ్ అండర్లైన్ చేయడం యూజ్ చేస్తూ ఉండాలి. నీట్నెస్ను పాటిస్తూ కొట్టువేతలు లేకుండా రైటింగ్ బాగా ఉండేలా ఆన్సర్ పేపర్ చివరి వరకు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉండాలి. చాయిస్ ప్రకారం రాసిన తర్వాతనే అదనపు ప్రశ్నలను రాయాల్సి ఉంటుంది. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే పార్ట్ ఏ, పార్ట్ బి కలిపి ప్రతి సబ్జెక్టులోనూ 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. తెలుగులో అయితే పద్య భాగం, గద్య భాగంలోని అన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. వ్యాకరణంలో మంచి ప్రతిభ చూపాలని సందులు, సమాసాలు, సంయుక్తాక్షరాలు, ఉత్పత్తి అర్థాలు, జాతీయాలు బాగా చదవాలి. అప్పుడే తెలుగులో బాగా స్కోర్ చేయగలుగుతారు. అలాగే ఇంగ్లీష్లో వెర్బల్, నాన్ వెర్బల్, లెసన్ చివర ఉండే కాంప్రహెన్షన్ క్వశ్చన్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్, పాసివ్ వాయిస్లు, అలాగే ఫ్రేజల్ వెబ్స్పై పట్టు సాధించాలి. భాషా దోషాలు లేకుండా రాస్తే హిందీలో ఎక్కువ మార్కులు సాధించే వీలు ఉంటుంది. భాష కీ బాత్ ఆధారంగా చదివితే ఎక్కువ మేలుంటుంది. అలాగే ఈ స్థాయిలో విద్యార్థులు క్లిష్టంగా భావించే సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. సిలబస్ అంశాలను పూర్తిగా అధ్యయనం చేస్తూ ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సైన్స్లో పార్ట్ ఏ ఫిజికల్ సైన్స్, పార్ట్ బి న్యాచురల్ సైన్స్. ఈ సబ్జెక్టులను అప్లికేషన్ అప్రోచ్తో చదవడం ద్వారా చాలా ముఖ్యం. సోషల్లో మంచి మార్కులు పొందాలంటే సమకాలీన అంశాలపైన అవగాహన ఏర్పరచుకోవాలి. అవగాహనకు సంబంధించి ఒక నిర్దిష్ట అంశాన్ని చదివి సొంత పరిజ్ఞానంతో రాస్తే నైపుణ్యంను పెంచుకోవడం ద్వారా సోషల్లో ఎక్కువ మార్కులను పొందవచ్చు. ఇలా ముఖ్యమైన చాప్టర్స్ను వెయిటేజ్ ఆధారంగా విభజించి మార్క్స్ స్కోరింగ్ చాప్టర్స్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ప్రాక్టీస్ ఆధారిత ప్రిపరేషన్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్, థీరమ్స్ను బాగా చదవాలి. ప్రతి అంశాన్ని సొంతంగా విశ్లేషించే విధంగా ప్రాక్టీస్ చేయాలి. బిట్ పేపర్ దిద్దడం, కొట్టువేతలు లేకుండా చూసుకోవాలి. ప్రతి పేజీలో 18 నుంచి 20 లైన్స్ ఉండేలా రాయాలి. ఎగ్జామ్స్ అప్పుడు రాత్రంతా మేల్కొని చదవడం, ఎగ్జామ్ సెంటర్ వరకు వెళ్లే వరకు కూడా చదువుతూ ఉండడం లాంటివి చేయొద్దు. ఓల్డ్ పేపర్స్ను ఫాలో అవుతూ రిపీటెడ్ క్వశ్చన్స్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎగ్జామ్స్ అనగానే ఎంతసేపటికి బుక్స్ చదవడంపైనే అందరి దృష్టి ఉంటుంది. సరైన ఫుడ్ని తీసుకుంటేనే బాడీ అలసిపోకుండా ఎనర్జీతో ఉంటుంది. అందువల్ల తినే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి. జంక్ ఫుడ్ జోలికి అసలు వెళ్ళొద్దు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ సరైన ప్రణాళికలో చదివితే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి వీలుంటుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.